నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. లబ్ధిదారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలకు ప్రభుత్వం పూర్తి స్పందనతో ఉంటుందని తెలిపారు. బిక్కవోలు అగ్ని ప్రమాదంలో గాయపడిన వడ్డీమేరీని ఎమ్మెల్యే నెలమెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించి వృద్ధాప్య పింఛను అందజేశారు. టీడీపీ నాయకులు సమకూర్చిన 5,000తో పాటు అదనంగా ఎమ్మెల్యే కొంత మొత్తం జత చేసి ఆర్థిక సాయం అందించారు. నంద్యాల జిల్లా సౌదరదిన్నెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 17 నెలల పాలనలో పెన్షన్ లబ్ధిదారులకు 50,000 కోట్లకు పైగా అందించిన ఘనత కూటమి సర్కార్కే దక్కుతోందన్నారు. అఖండ 2 చిత్రం విజయవంతం కావాలని కోరుతూ పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర ఆలయంలో బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కన్వీనర్ నంబూరి తిలక్తో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ స్కీమ్ దేశంలో ఒక్క ఏపీలోనే ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొనియాడారు. గత వైసీపీ హయాంలో విధ్వంసం జరిగితే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఇప్పుడు ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ రవిచంద్రారెడ్డి వైఖరిపై వైస్ చైర్మన్ బంగారెడ్డి మండిపడ్డారు. కోట్ల విలువ చేసే మున్సిపల్ స్థలాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొత్త భవనం కోసం అప్పనంగా కట్టబెట్టే అంశాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. కామారెడ్డి జిల్లా సింగరాయపల్లికి చెందిన భూమయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో డిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి 5,000 ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆలయాల్లో భక్తుల రద్దీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీసీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయని అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సీఎస్ తెలిపారు. నవంబర్ 7న హైదరాబాద్ వౌరంపేటలోని ఓ జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. రాజస్థాన్కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ పురుషోత్తం తెలిపారు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ మాచర్ల సత్య పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.